చూపించాలి. మొన్న మనం పెంచుకున్న జీతాలు కాదు రోగులకు క్షేత్రస్థాయిలో సేవలందించే తమ కష్టాన్ని గుర్తించాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు విశాఖలోని కేజీహెచ్ ప్రాంగణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగింది. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య పనులు, రోగులకు సేవలు అందిస్తామని, అలాంటి తమ కష్టాన్ని ప్రభుత్వం గుర్తించకపోవటం బాధాకరమని వారు వాపోయారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కనీస వేతనం 26,000 రూపాయలను అందించాలని, లేకుంటే తమ పోరాటం మరింత ఉద్రిక్తం అవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నా పేరు జేడి నాయుడు, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు కేజీహెచ్ కార్యాలయం ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి, కేజీహెచ్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ధర్నా కార్యక్రమం జరుగుతున్నది. పెరిగిన ధరలకు అనుగుణంగా 26,000 రూపాయల జీతం పెంచి ఇవ్వాలని, అలాగే హెల్త్ అలవెన్స్తో కూడినటువంటి జీతం ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా ఈ డిమాండ్లతోటి మేము ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు రోగుల వ్యర్థాలను, అలాగే రోగులు వాడినటువంటి మలమూత్రాలను, అలాగే వాళ్ళు వాడుతున్నటువంటి బాత్రూముల్ని వైరస్లతో కూడినటువంటి, ప్రమాదకరమైన వైరస్లతో కూడినటువంటి మలమూత్రాలను, బ్యాగుల్ని శుభ్రం చేస్తున్నటువంటి పని. ఇది అత్యంత కష్టమైన పని, అత్యంత ముఖ్యమైన పని. ఒక్కరోజు పారిశుద్ధ్య కార్మికులు పని మానేస్తే హాస్పిటల్లో ఆపరేషన్లు కూడా ఆగిపోతాయి అనటంలో అతిశయోక్తి లేదు. అంత ముఖ్యమైనటువంటి పనికి ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంది. 16,000 మాత్రమే జీతం ఉన్నటువంటిది ఇస్తున్నారు. మెడికల్ అలవెన్స్ ఇవ్వటం లేదు. జబ్బో జ్వరం వస్తే ఇక్కడ చూపించుకోమన్నారు తప్పితే దాన్ని కంటిన్యూ చేయనటువంటిది, మంచి వైద్యం ఉన్నటువంటిది అందటం లేదు. అందుకని మేము ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా రాష్ట్ర వ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, పారిశుద్ధ్య కార్మికుల పనిని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా 26,000 రూపాయల జీతాలు ఇవ్వాలి, హెల్త్ అలవెన్స్తో కూడినటువంటి జీతం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాలు స్పందించిన ఎడల, ప్రభుత్వాలు అమలు చేయని ఎడల భవిష్యత్తులో పెద్ద పోరాటాలకు సిద్ధమవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.